హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి జింక అనేటువంటి కథని తెలుసుకోబోతున్నాము. ఇక్కడ జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళిందనమాట. ఇది 3వ తరగతి ఏపీ గవర్నమెంట్ది. నీళ్లలో తన ప్రతిబింబం చూసుకుంది. తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో బాగా మురిసిపోయిందనమాట. తర్వాత కాళ్ళు చూసుకుంది. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అనుకుందనమాట. అనుకునింది. ఇంతలో హఠాత్తుగా ఒక సింహము తన మీదకు దుఃఖపోవడం చూసిందనమాట. చూసేసరికి జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. అది అలా పరిగెత్తుతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబుల్లోకి వెళ్ళిపోయింది. సో దాని అందమైనటువంటి కొమ్ములకు తగులుకొని ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరికి వచ్చేస్తుంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహము మీద పడేలోపే కొమ్ములు బయటపడ్డాయన్నమాట. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయిందనమాట. మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్ళి, ఎంత దద్దమ్మను నేను, బాగా లేవు అనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయినటువంటి కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుందనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఏదైనా సరే, తెలివైనా కావచ్చు, లేదా మనకి ఇచ్చినటువంటి విషయాలు శరీరమైనా కావచ్చు, భగవంతుడు ఇచ్చిందే కాబట్టి మనము దాన్ని మనకు ఎందుకురా ఇంత శరీరము, ఇంత పొట్టిగా ఉన్నాను, ఇంత లావుగా ఉన్నాను, ఇంత సన్నగా ఉన్నాను అని చెప్పేసి మనసులో బాధపడకుండా భగవంతుడు ఇచ్చిన దాన్ని సంతృప్తి పడుతూ సంతోషంగా కాలాన్ని గడపాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము.